భారతీయ తంత్రశాస్త్రంలో అంతుచిక్కని రహస్యాల నిలయం లజ్జా గౌరీమాత. కర్ణాటకలోని ప్రాచీన పుణ్యక్షేత్రం మహాకూట, బాదామి మరియు ఐహోళే వంటి చాళుక్యుల కాలం నాటి అద్భుత కట్టడాల మధ్య ఈ వింతైన దేవతా రూపం మనకు దర్శనమిస్తుంది. సాధారణంగా మనం దేవుళ్ళ ముఖాలను చూసి మొక్కుతాం, కానీ లజ్జా గౌరీమాతకు ముఖం ఉండదు. ఆ స్థానంలో ఒక వికసించిన పద్మం ఉంటుంది. ఇది సహస్ర చక్రం వికసించడాన్ని, అంటే అపరిమితమైన జ్ఞానాన్ని మరియు చైతన్యాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి స్నానం చేస్తున్న సమయంలో పరమశివుడు అకస్మాత్తుగా రావడంతో ఆమె లజ్జతో, అంటే సిగ్గుతో ముడుచుకుపోయిన రూపమే ఇది అని చెబుతారు. అందుకే ఈమెను లజ్జా గౌరి అంటారు. అయితే తత్వశాస్త్రం ప్రకారం ఈమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఈ అనంత విశ్వాన్ని సృష్టించే జనని. సంతాన సాఫల్యం కోసం, ఐశ్వర్యం కోసం ప్రాచీన కాలం నుండి భక్తులు ఈ నిగూఢ రూపాన్ని అత్యంత భక్తితో కొలుస్తారు. సృష్టికి, స్థితికి, లయకు మూలమైన ఆదిశక్తి మాతృత్వానికి ప్రతీకంగా వెలిసిన ఈ అద్భుత క్షేత్రాన్ని దర్శించడం ఒక యోగం. లజ్జా గౌరీమాత అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం.